హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. మా చిన్నమ్మాయి అయితే ఒక వీడియో దానికి అదే తీసిందండి. తీసి వీడియో అప్లోడ్ చేయమని చెప్పింది అనమాట. అదైతే కిచెన్ సెట్ తెచ్చుకుందండి, వాళ్ళ డాడీ చేత కొనిపించుకుందన్నమాట. దాంట్లో అయితే ఇప్పుడైతే వంటలు అయితే చేస్తుంది. అదైతే నేనంటే వీడియో తీసి పెట్టాలంట, లేకపోతే ఊరుకొని ముందుగానే చెప్పింది. అదైతే ఇంట్లో కిచెన్లోకి వెళ్ళి ఏయో సరుకులు అయితే తెచ్చేసుకుని ఇష్టం వచ్చినట్టు చేసేస్తుందండి. చూసారా ఎలా అయితే అయితే మార్నింగ్ అది వండిస్తుందంట. ఇవి వాళ్ళ మేము తినాలంట. మిక్సీ కూడా పెట్టుకుంది. ఆ పక్కన సామాన్లు కడుక్కునే గిన్నె అన్ని పెట్టుకుందన్నమాట. చేయమని చెప్పిందన్నమాట. నాకు ఇంకా స్కూల్ అయితే ఎగ్జామ్స్ అయిపోయింది కదండి, హాలిడేస్ ఇచ్చేసారు. ఇంకా బుర్ర అయితే తినేస్తుంది, దానికి నచ్చినట్టు వచ్చేస్తుంది అనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఇల్లు పీకి పందిరేసేస్తుందండి. చూసారా, ఇంకా అసలు టీవీ లేకపోతే ఫోన్ లాగా ఉన్నది. ఎందుకంటే దాని ఫ్రెండ్స్ కూడా ఎవ్వరూ లేరండి, అందరూ ఊర్లోకి వెళ్ళిపోయారన్నమాట. ఇది ఇంకా బోరింగ్ ఫీల్ అయిపోతుంది. ఆడుకుంటా కూడా ఎవరు లేరు, ఇంట్లోనే ఉంటుంది. లేకపోతే కాసేపు సామాన్లు, లేకపోతే టీవీ, లేకపోతే ఫోను, ఇలాగే టైం పాస్ చేస్తుంది అనమాట. మా బుర్ర అయితే తినేస్తుంది. ఇప్పుడైతే వండేసింది కదా, అదేదో మిక్సీ పట్టేసిందండి. మిక్సీ పెట్టేసింది అనమాట. ఇంకా పిల్లలు ఇలా మా చిన్నప్పుడు అయితే మేమైతే నిజంగా వండుకునేవాళ్ళమండి. అన్నం కూర అలాగా టైం పాస్ అయిపోతుంది కదండి. నిజంగా మా చిన్నప్పటి రోజులు అయితే గుర్తుకొస్తున్నాయి. మనం ఏం ఆడతాం. ఇంకైతే ఇదైతే ఆడుకుంటుంది. ఇలా అయితే మేము ఇవాళ ఫ్రైడే అండి, ఇంకా ఫ్రైడే రోజునైతే పూజ అయితే మొదలు పెట్టేసాము. నేను పూజకండి రెడీ చేసి లోపు వెళ్ళే అన్ని చేసేస్తారన్నమాట. నేను ఖాళీ దీపారాజన అయితే చేసేస్తాను. అగరత్తులు గంట వాయిస్తాం అన్నీ మా పిల్లలే చేస్తారండి. నన్ను అసలు పూజ కాడ కూడా సరిగ్గా ప్రశాంతంగా చేసుకునేవారు, వాళ్ళే ముందు ఉంటారన్నమాట. నేను పక్కన పూజకన్నీ రెడీ చేసుకుంటే వాళ్ళే చేసేసారండి. అది కూడా చూపిస్తాను ఉండండి, ఎందుకంటే వీడియో నేను తీయట్లేదండి, వాళ్ళే తీస్తున్నారు. వాళ్ళు సరిగ్గా పట్టుకోలేదు. అమ్మాయి రేపు పొద్దున్న ఊరైతే వెళ్ళిపోతుంది అనమాట, మా చిన్న అమ్మాయి ఫ్రెండు. ఇంకా ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి కదండి, ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకా మా చిన్న అమ్మాయి కూడా ఎదురు చూస్తుంది ఎప్పుడు మేము వెళ్తామా అనేసి. మేమైతే మే 16 తీసుకున్నామండి టికెట్లు. ఎందుకంటే మా పెద్ద అమ్మాయి బర్త్డే ఇక్కడ చేసుకోవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నమాట. సరే అయితే ఇప్పుడు బర్త్డే అయ్యాక వెళ్దాం అనేసి మేము కొంచెం లేట్గా తీసుకున్నాం టికెట్లు. లేకపోతే మామూలుగా అయితే ఎప్పటి నెలలోనే తీసుకునేవాళ్ళము. ఇంకా దాని కోరిక మేరకు అయితే మేము దాని బర్త్డే అయ్యాక వెళ్దామని ఫిక్స్ అయిపోయి ఇంకా లేట్గా అయితే టికెట్లు తీసుకున్నాము. ఎందుకంటే అప్పటికప్పుడు టికెట్లు దొరకం కదండి, అందుకనేసి లేట్గా తీసుకున్నాము. ఇంకా ఈరోజు ఫ్రైడే అయితే మేము పూజ ప్రశాంతంగా చేసుకున్నామండి. ఎందుకంటే పూజ నన్ను అసలు వీళ్ళు చేయనివ్వరండి, వాళ్ళే చేసేస్తారు. మా పిల్లలకి పూజ చేయటం అయితే మహా ఇష్టం అండి. నాకంత నేనైతే ఫస్ట్లో అయితే అసలు పూజలు సరిగ్గా చేసేదాన్ని కాదు. ఇంకా వాళ్ళే ఎక్కువ, మా పిల్లలు అయితే నిజంగా బాగా చేస్తారండి పూజలు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఈరోజు అయితే చాలా రోజులు అయిపోయింది ఇలాగ తెల్ల ఇడ్లీలు వేసుకుని. ఎక్కువలో అయితే నేను రాగి ఇడ్లీలు, మిల్లెట్స్ దోశలు ఇవే వేస్తాను కదా. మా పిల్లలు ఇంకా వైట్ ఇడ్లీ అడిగారన్నమాట, అందుకనేసి బియ్యం పప్పు నానబెట్టేసి ఇలాగ ఇడ్లీ అయితే వేసేసాను. ఎందుకంటే ఇక్కడ ఇడ్లీ రవ్వ దొరకదండి సాధారణంగా, ఎప్పుడో దొరికినప్పుడు అయితే మేము పట్లు వేసుకుంటూ ఉంటాము. కానీ ఇడ్లీ నాకు ఇలాగ అలవాటు అయిపోయిందండి. బియ్యం పప్పుతో ఇడ్లీ చాలా మెత్తగా, సాఫ్ట్గా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. నోట్లో పెట్టుకుంటే కరిపోయేలాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకు ఈ చట్నీ వీళ్ళ కోసం అయితే నేను స్పైసెస్ తక్కువ వేస్తాను, పచ్చిమిరకాయలు. లేకపోతే నేను ఒక్కదాన్ని తినే ఫలం అయితే పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకొని చేసుకుంటాను అనమాట. కారంగా తింటాను, నాకు చాలా ఇష్టం అండి. చట్నీ అయితే స్పైసీగా ఉండాలి. ఇంకా ఇడ్లీలు కూడా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత మెత్తగా అయితే ఉన్నాయన్నమాట. వేడివేడిగా ఇప్పుడే వేసుకున్నాను. మా పిల్లలు అయితే మార్నింగే తినేస్తారు, కానీ ఇప్పుడైతే నేను తినేసి ఇంకా ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదండి మా హోమ్ టూర్ కోసం ఇవాళ అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అది కూడా సింపుల్గా చూపించేస్తాను, పెద్ద హెవీగా కాదు. ఇదైతే మెయిన్ గేట్ అండి, గేట్ తర్వాత ఇలాగ తలుపు మాట. ఇది హాల్ అండి. హాల్ వచ్చేసి మాకు మొత్తం అన్ని టైల్సే ఉంటాయండి. ఇంట్లో గోడలకు కూడా టైల్సే అన్నమాట. ఇంకెక్కడ పెయింట్ పని ఉండదు. అయితే మా ఫొటోస్, మా చిన్నప్పటి, మా శృతి, ఇంకా మా చిన్న అమ్మాయి, ఇంకా మా ఆడపడుచు ఫొటోస్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. ఈ గోడకి ఇక్కడైతే దేవుడి మందిరని, మా అత్తగారి ఫోటో, టీవీ అనేసి ఎదురుగుండా ఈ పక్క గోడకు అయితే ఉంటాయి.
ఇది వచ్చి హాల్ అండి. పైనేమో ఈ పక్కన గడియారం, కాలింగ్ బెల్, ఇంకా ఇదైతే ప్లెయిన్గా ఉంటుందండి. సైడ్ గోడ అయితే ఇక్కడ ఏమీ ఉండవు. ఇంకా ఇది హాల్ అండి. హాల్లో చిన్న మంచం ఉంటుంది, పైన ఉంటుంది ఇలాగా. పైన అయితే ఇక్కడ మావయ్య గారి ప్లేస్ అండి. ఇక్కడ మావయ్య గారు వస్తే ఇక్కడే పడుకుంటారు అనమాట. ఇక్కడ కిటికీలో అయితే బట్టలు ఆరేసుకుంటాము. మాకు బట్టలు ఆరేసుకునే ప్లేస్ అయితే అదేనండి. ఇది ఒకటేమో రిటర్న్, ఒకటేమో బాత్రూమ్ అండి. ఇంకా రిటర్న్ బాటిల్ మేము చూపిస్తాం అనేసి ఇదైతే రిటర్న్, ఇది ఒకటేమో బట్టలు ఆరేసి ఉతికాను కానీ ఇంకా ఆరేయలేదు. ఇదైతే బాత్రూమ్, రిటర్న్ బాత్రూమ్ అన్నమాట. ఇదైతే చింకు ఇక్కడ అద్దం, ఇక్కడ బ్రష్ చేసుకుని హ్యాండ్ వాష్ చేసుకున్న ఇక్కడే. ఇది ఇంకా ఈ పక్కకు వస్తే ఇది బెడ్రూమ్ అన్నమాట. బెడ్రూమ్లో కూడా మొత్తం టైల్సేనండి. ఒక గోడకైతే ఇలాగా డిజైన్తో ఉంటుంది, అది కూడా టైలే కానీ మొత్తం చుట్టూ అయితే ఇంకా టైల్స్తో ఇలా వైట్ టైల్స్ అన్నమాట అవి. ఇదైతే మా బెడ్రూము. ఈ మంచము, ఒక బీరువా ఉంటుంది అన్నమాట, ఇంకేమీ ఉండవు. మంచంలో చాలా స్టోరేజ్ పెట్టుకుంటే మనకు చాలా సామాన్లు అయితే ఉంటాయండి స్టోరేజ్కి. ఇక్కడ ఇలాగ యూనిఫామ్లు తగిలించుకుంటాక ఒక హ్యాంగర్ అయితే ఉంటుంది అన్నమాట. యూనిఫామ్లు ఇంకా టవల్ తగిలించుకుంటాకి. కిచెన్ వచ్చేసి ఇంకా నార్మలేనండి. ఇంకా ఫ్రిడ్జ్, స్టాండు, గ్యాసు, ఇంక ఇలాగైతే ఉంటుంది అన్నమాట. చింకు కింద కబోర్డ్లో అయితే ఇంకా కిచెన్లో అయితే ఇంకా డ్రావర్ అయితే పెట్టించుకోలేదు, తర్వాత పెట్టించుకుందాం అనేసి. ఇంకా విండో అండి ఇది, కిటికీలోంచి మాట. అక్కడ అలోవెరా చెట్టుని మనీ ప్లాంట్ అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి యూజ్ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ నుంచి ఆ బిల్డింగ్ వెనకాల మా పిల్లల స్కూల్ కూడా అక్కడే అన్నమాట. ఇంకా మా చిన్నమ్మాయికి హాలిడే అని చెప్పాను కదండి, ఇంకా దానికి నచ్చినవి చేయించుకుంటుందని కూడా చెప్పాను కదా. అప్పుడు హల్వా చేయాలంటే అండి ఆవిడకి. దానికోసం నేను ముందుగా డ్రై ఫ్రూట్స్ అయితే వేపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అదే నెయ్యిలో అయితే నేను రవ్వ కూడా వేపేసుకుని పంచదార కూడా వేసేసుకున్నానండి. ఇవి బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయ్యాక కొంచెం కొంచెం నెయ్యి అయితే వేసుకుని నేను ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నా హల్వా అంటే కంపల్సరీ నెయ్యి ఉండాలి కదండి. ఇంకా అమ్మాళ్ళింటికి అయితే తెచ్చిన నెయ్యి అయితే ఉంది, అదైతే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇందులో కొంచెం వాటర్ అయితే వేసేసుకుని బాగా దగ్గరికి ఉడకనివ్వాలి కదండి. ఇందులో కొంచెం ఇలాచీలు కూడా దంచేసేసుకున్నాను. లాస్ట్గా డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుని లైట్గా నెయ్యి వేసుకుని ఇంకొంచెం ఫ్రై అయితే అవనిచ్చానండి. ఇలాగా నా హల్వా అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి ఇంకా మా చిన్న అమ్మాయికి పూరి కూడా చేయాలంటండి, అది తర్వాత చేస్తానులే అనేసి ఇవాళ అలా తినేయంటే తినేసింది అనమాట. ఇంకా అయితే మధ్యాహ్నం నేను జీడిపప్పు ములక్కాడ జీడిపప్పు అయితే వండుతున్నాను. దానికోసం కర్రీ రెడీ చేస్తున్నానండి. ఇంకా ములక్కాడ చాలా హెల్తీ కదండి, పిల్లలు అంత ఇష్టంగా తినరు, కానీ నేనైతే కంపల్సరీ వండుతాను వారానికి 2-3 సార్లు. ఇందులో ఇంకా జీడిపప్పు, నువ్వులు, కొబ్బరికాయ, శనగలు పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట టేస్ట్ కోసం. ఉల్లిపాయలు, టమాటాలు, ములక్కాడ ముక్కలు మగ్గాక ఈ పేస్ట్ అయితే వేసేసుకుని కొంచెం పచ్చివాసన పోయేదాకా ఉంచి వాటి ఫ్లేవర్స్ పట్టేదాకాని లాస్ట్గా కారం వేసుకుని కొంచెం వాటర్ అయితే వేసేసుకుంటాం అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నాకు ములక్కాడ కర్రీ అయితే బాగా ఇష్టం. మా పిల్లలకి అంత ఇష్టం ఉండదు, కానీ వాళ్ళకి ఇష్టం లేకపోయినా నేను వండి దాని లోపల ఉన్న గుజ్జు అయినా తీసేసి అన్నంలో అయితే పెట్టి తినిపిస్తాను అనమాట. ఎందుకంటే ములక్కాడ చాలా హెల్తీ కదండి. ఇంకా ఇది సీజన్ కదండి, ములక్కాడ సీజన్ కాబట్టి ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. మా పెద్ద అమ్మాయికి ములమాగలు అంటే చాలా ఇష్టం, కానీ ములక్కాడ అంత ఇష్టం కాదు. అయినా సరే నేను వాళ్ళకి తినకపోయినా సరే హెల్తీగా మంచిది అనేసి నేనైతే వండుతూ ఉంటాను అన్నమాట. కొంచెం కారం తక్కువ అనిపించింది, అందుకే కొంచెం కారం వేసి మూత పెట్టేసుకుని మగ్గ పెట్టేసుకున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో అయితే ఇంకా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కూడా వేసేసుకుని కొంచెం మగ్గనిచ్చాక లైట్గా మసాలా అయితే వేసేసుకుని ఇంకా కట్టేసుకుంటాం అన్నమాట. మనం ములక్కాడ జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, రైస్లోకి టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా చూసారు కదండి మా హోమ్ టూర్ కూడా, ఇదే మా హోమ్ టూరు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఇదైతే కిచెన్లో పైన వాటర్ సేవింగ్ చేసుకునే వాటర్ ట్యాంక్స్ అన్నమాట, అవి 2. ఇదైతే బట్టలు ఉతుక్కోవటానికి ఇంకా స్నానం చేయటానికి అన్నమాట. ఇదైతే మా హాల్ అండి. నా వెనకాల ఇంకా హ్యాపీ బర్త్డే అనన్య అని రాసింది చూసారు కదా,
అది మా చిన్నమ్మాయి బర్త్డేకి పెట్టారన్నమాట. అప్పటి నుంచి ఇంకా అలా తీయలేదు, అలాగే ఉంచేసాము. అలాగే దాని పేరు హాల్లో రాసి ఉండటం వల్ల మా చిన్నమ్మాయి అంటది, ఇది నా ఇల్లే, నా పేరు రాసింది చూడు అంటదన్నమాట.